హలో అండి. ఈ వీడియో ముఖ్యంగా ఎవరి కోసం అంటే వాలంటీర్ల కోసం చేయడం జరుగుతుందండి. వాలంటీర్లకు వచ్చేసి జూలై నెల ఇంకా వారి గౌరవ వేతనం అనేది వారి అకౌంట్లలో క్రెడిట్ అవ్వలేదండి. కొంతమందికి క్రెడిట్ అయ్యి ఉండొచ్చు, కొంతమందికి ఇంకా క్రెడిట్ కాలేదు. అలాంటి వారి కోసము ఈ వీడియో అనేది చేయడం జరుగుతుందండి. జూలై నెలలో మామూలుగా ఎవ్రీ మంత్ ఏంటంటే 5200 వాలంటీర్ల బ్యాంక్ అకౌంట్లో వేస్తారండి. అయితే ఈ నెల వచ్చేసి మనకి పేపర్ బిల్ అనేది 200 తీసేసి 5000 అకౌంట్లో క్రెడిట్ చేస్తారండి. అయితే కొంతమంది వాలంటీర్లకి ఏంటంటే ఆల్రెడీ 5000 అనేది కొంతమందికి క్రెడిట్ అయ్యాయి. కొంతమందికి వాలంటీర్లకి ఏంటంటే ఆల్మోస్ట్ చాలా వరకు శాలరీలు అనేది ఇంకా క్రెడిట్ అవ్వలే. అలాంటి వారి కోసం అనమాట. అయితే అలా ఎవరికైతే శాలరీ క్రెడిట్ అవ్వలేదో వాళ్ళు మీ సచివాలయంలో సెక్రటరీస్ దగ్గరికి వెళ్ళి బిల్ పెట్టారా లేదా అనేది ముందు కనుక్కోండి. రెగ్యులర్గా ఎప్పుడు మనకి పెట్టే బిల్లు రెగ్యులర్గా పెట్టారా లేదో ఫస్ట్ అయితే అది కనుక్కోండి. రెగ్యులర్ బిల్ పెడితే ఏం లేదండి, రెగ్యులర్ బిల్లు పెడితే మనకి ఖచ్చితంగా ఇంకో 1 వీక్ కల్లా అమౌంట్ అనేది క్రెడిట్ అవుతాయి. ఒకవేళ రెగ్యులర్ బిల్ ఇంకా పెట్టకపోతే సప్లిమెంటరీ బిల్ అని ఉంటుందండి. అది ఇప్పుడు సైట్ అనేది మనకి ఓపెన్ అయింది. ఇప్పుడు పెట్టుకుంటే ఈ నెలాఖరులోపు మనకి ఏంటంటే 1వ తారీఖు లోపు మనకి అమౌంట్ అనేది క్రెడిట్ అవుతాయి. మన శాలరీ బిల్ వచ్చేసి మన అకౌంట్లో పడతాయి. అలా రెగ్యులర్ బిల్లు పెట్టని వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు సప్లిమెంటరీ బిల్ పెట్టుకోవడానికి ఇప్పుడు మనకి ఓపెన్ అయిందండి. సప్లిమెంటరీ బిల్ ఖచ్చితంగా పెట్టుకోండి. ఇంకా ఎవరికైనా శాలరీ పడని వాళ్ళు ఉంటే వాలంటీర్లకు సంబంధించి ఎటువంటి సమాచారం కావాలి అన్నా మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.